వెల్కమ్ టు ప్రజాపతి బయో క్లాసెస్. ఈ వీడియోలో భాగంగా మనం సూక్ష్మజీవ శాస్త్రం ఇంటర్ స్థాయిలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో లూయిస్ ప్యాచర్, ఈయన ప్యాచరైజేషన్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు, అంటే పాల నిల్వ పద్ధతి. ఆంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త జంతుకాలు అనేటువంటి పదాన్ని మొదటగా ఉపయోగించాడు. అలాగనే మనం లీవెన్హాక్ని సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తాం. లీవెన్హాక్ బ్యాక్టీరియంలను మొదటగా గుర్తించారు, కానీ ఎరెన్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త బ్యాక్టీరియంలు అని పేరు పెట్టారు. లూయిస్ ప్యాచర్ బ్యాక్టీరియంలు రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో విశిష్టమైన మార్పులకు కారణమవుతాయని తెలిపినటువంటి శాస్త్రవేత్త. ఈయనను మనం బ్యాక్టీరియాలజీ శాస్త్ర పితామహుడు అని కూడా చెప్తాం.